వస్తే ఏం చేయాలరా? నాకేం భయం లేదురా, ఎందుకంటే రాక్షసు లాంటి దిగ్గలంటే నా పెళ్ళంతోనే కాపురం చేశాను. నిన్ను తలుచుకుంటే జాలిగా ఉందిరా. దెయ్యాన్ని పక్కన పెట్టు మామ, ముందు ఈ వర్ణ చిత్రాన్ని చూడు. దేవతలా ఉంది. ఇది వర్ణ చిత్రమా లేకపోతే నిజంగా జీవించిన అమ్మాయిని చిత్రంగా గీశారా? ఏంటల్లుడు చూస్తున్నావు? అల్లుడు, ఇది చూస్తుంటే ఫోటోలా లేదు, దేవతలాగా ఉంది. మామ, ఈ వర్ణ చిత్రాన్ని సరిగ్గా గమనించు. తనేదో మన దగ్గర చెప్పాలనుకుంటుంది కదా. ఓహో, ఫీల్ అవ్వడం మొదలు పెట్టాడే. తన కంట్లో వేదనను, పెదాల్లో నవ్వుని దాచుకుంది మామ. రే చాలు, ఆపరా ఆపరా. ఆల్రెడీ ఒక పిక్ పాకెట్ లేడీ ఫేస్బుక్ ఐడిని ఓపెన్ చేసినందుకే నువ్వు డ్రీమ్ సాంగ్ లోకి వెళ్ళిపోయావు. ఇప్పుడు ఒక అందమైన లేడీ చిత్రపటాన్ని చూస్తే ఊరుకుంటావా? నేను ఫీల్ అయితే నువ్వు ఓర్చుకోలేవే. ఒక అమ్మాయితో చేయటం నువ్వు రారా, లేడీ కనిపిస్తే చాలు డ్రీమ్ సాంగే. ఏం మావా, దెయ్యం ఉందన్నారు, పిశాస్ ఉందన్నారు, ఒక్క శబ్దం కూడా లేదు. అవును కదా, బోర్ కొడుతుంది. బోరు కొడితే మనమే అరుచుకుంటే పోలా. అరుద్దామా? అరుద్దామా? అరు అరుద్దామా? ఏ ఆగాగు, నేను అరుస్తా. నువ్వరు. కాదు, ఇద్దరు కలిసి వద్దామా? నేనే దెయ్యాన్ని. ఎవరు? ఏంటి మామ శబ్దం? ఏంటి అల్లడు, మిమిక్రీ చేస్తున్నావా? నేను కాదు మావా, ఆ శబ్దం నువ్వు చేస్తున్నావు అనుకున్నా. నేను కాదు అల్లుడు, ఆ శబ్దం వేరే ఎక్కడి నుంచో వచ్చింది. మావా, దెయ్యం మావా. దెయ్యం కాదురా, పిశాచా. ఈ అయ్యా తీసుకొచ్చి ఇరికించింది కాకుండా ఏంటి? పిశాచా అంటావా? ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తాను. ఆహా, ఏంటి మావా, మందా? మందు మాత్రమే కాదు అల్లుడు, మన ఇద్దరం పోసుకుని తాగడానికి యూజ్ అవుతున్న గ్లాసులు కూడా తీసుకొచ్చాను. ఎలా మావా? నువ్వు మోనాతో డ్రీమ్ సాంగ్ లోకి వెళ్ళినప్పుడే ఆ గ్యాప్ లో నేను మందు షాప్కి వెళ్ళి వచ్చేసాను. ఇక మీద నువ్వు తన్నడాలు, కొట్టడాలు, గోతడాలు నాతో పెట్టుకోకూడదు. నువ్వు చదువుకున్న స్కూల్లో నేను హెడ్ మాస్టర్ని రా, నాకు మర్యాద ఇవ్వద్దు. మావా, శబ్దం ఎక్కువ వస్తుంది మామా, గమ్మును పోయి మావా. ఏంటి అల్లుడు ఇది? మందు అడుగుతుంది అల్లుడు. మళ్ళీ అడుగుతుంది అల్లుడు. ఏంటిది? అయ్యో, నా కర్మ కాలిపోయి దెయ్యాలు కూడా మందు పోయాల్సి వస్తుంది. పోసేస్తున్నావు మళ్ళీనా? అయ్యో అయ్యో అయ్యో, అల్లుడు పడుకోడు. మనం పుడుకున్న అది తాగేసి మనల్ని అయ్యో అయ్యో, ఏం కనపడలేదు అల్లుడు, ఎక్కడదో అల్లుడు. కాలు. అబ్బా అబ్బా, తల.